హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసు ఫ్యాషన్. ముందు వీడియో నార్మల్ కుర్తీ కటింగ్ ఎలాగో చూసాం కదా. ఈ వీడియోలో అదే కుర్తీ స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ నెక్ స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పైకి పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కి కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ వీ నెక్. ఈ కట్ చేసిన పార్ట్ లైనింగ్ పైన పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలాగా కుట్టేయాలి. ఫస్ట్ కుట్టిన తర్వాత దీన్ని లైనింగ్ ని ఇలా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఒక కట్ పెట్టాలి. అది కూడా కుట్టు దగ్గర వరకు పెట్టాలి. సైడ్ కూడా ఒక కట్ పెట్టాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇది యూ నెక్ అనమాట. ఇది కూడా కట్ కుట్టిన తర్వాత కట్ చేసి ఇలాగా అక్కడక్కడ కట్స్ పెట్టాలి. దీనివల్ల నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ ఎలా కుట్టాలంటే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను. ఈ లైనింగ్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లు అటువైపుకి తిప్పాలి. తిప్పిన తర్వాత లైనింగ్ పైన మాత్రమే కుట్టు వచ్చేటట్టు చివరి ఇలా కుట్టాలి. ఇక్కడ వి షేప్ దగ్గర కట్ పెట్టాను కదా, కట్ పెట్టడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్లు అక్కడ తిప్పి ఇలాగ కుట్టేయాలన్నమాట. కుట్టిన తర్వాత అర్థమవుతుంది కదా, లైనింగ్ పైన కుట్టాం మనం కరెక్ట్ గా షేప్ రావడం కోసం అనమాట. వి షేప్ దగ్గర మనం కట్ పెట్టడం వల్ల చూసారా కార్నర్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టిన తర్వాత ఇలా తిప్పి లైనింగ్ వైపు కుట్టి తిప్పితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి నేను బార్డర్ అనేది వేస్తున్నాను. నెక్ కి బార్డర్ కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి ఈ బ్లూ కలర్ వచ్చింది. ఇలాగ మడత పెట్టేసి లోపలికి వెళ్ళేలాగా ప్లేస్ చేసి కుడుతున్నాను అనమాట. పైన కొంచెం ఎక్స్ట్రా వదిలేసి అప్పుడు కుట్టడం స్టార్ట్ చేయాలి. అలా అయితే మనకి తక్కువ రాదనమాట. చివరికి కుట్టాలి. కుట్టిన తర్వాత ఈ కింద మధ్యలో కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత స్కేల్తో ఇలాగా స్ట్రైట్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వి షేప్ మనకి పర్ఫెక్ట్ గా రావడానికి ఇలాగా మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత అక్కడ వి షేప్ వరకు కూడా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మనం లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ దగ్గర ఇటువైపు ఉన్న కార్నర్ అనమాట. అంటే ఇటువైపు మడత పెట్టిన తర్వాత కుట్టు ఎక్కడైతే వస్తుందో ఆ కార్నర్ ఆ లైన్ దగ్గరకు వచ్చేటట్టు ఈ కుట్టిన బార్డర్ పైన కుట్టాల్సిన బార్డర్ పైన వేయాలి. వేసి ఇక్కడ ఈ కార్నర్ సెంటర్ లో ఆ కార్నర్ నుండి స్ట్రైట్ గా కుట్టాలన్నమాట. ఈ లైన్ పైన ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ పైన కుట్టాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుందా, ఈ కార్నర్ ఈ చివర ఈ లైన్ పైకి రావాలి. అప్పుడే పర్ఫెక్ట్ వి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పైన మిగిలిన ఈ సైడ్ అంతా కుట్టేయాలి. ఎప్పుడు కూడా ఇది కుట్టేటప్పుడు కింద ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ మిస్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇటువైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలాగ మడత పెట్టి కుట్టాలి. చూసారా, స్టార్ట్ చేసినప్పుడు నేను ఎక్స్ట్రా వదిలేయమన్నాను కదా, అది చూసారా ఇటువైపు కుట్టేటప్పుడు అది కరెక్ట్ గా వచ్చింది. అందుకనే ఎక్స్ట్రా వదిలి అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది వి షేప్ కదా, ఈ సేమ్ ఈ షేప్ ఎలా ఉందో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా తిప్పి ఇలాగ యాస్టీస్ ఇలా కుట్టేయాలి. మనం ఆల్రెడీ వి షేప్ దగ్గర ఒక స్టిచ్ వేసేసాం కాబట్టి చాలా ఈజీగానే వస్తుంది. ఫైనల్లీ చూసారా, చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బార్డర్ అనేది ఇలాగ కట్ చేసేసుకోవచ్చు. వెనుక వైపు కూడా అసలు మనకి లూజ్ గా రాకూడదు అనమాట, ముడతలు రాకుండా నీట్ గా ఉండాలి. ఇలాగ ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం కుట్టే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ కుట్టు బయటకు లేకుండా ఎలా కుట్టాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వెనుక పార్ట్ తీసుకోవాలి. ముందు భాగం వెనుక భాగం తీసుకొని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒకదానిపైకి ఒకటి వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత వెనుక వైపుది లైనింగ్ అనేది ఇలాగ పక్కకు సెపరేట్ చేయాలన్నమాట. ఇలా తీయాలి. అర్థమవుతుంది కదా, ఒకసారి మళ్ళీ క్లియర్ గా చూడండి. వెనుక భాగం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగా షోల్డర్ పార్ట్ సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందు భాగం కరెక్ట్ గా ఆ స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో నెక్ స్టిచ్ అక్కడికి ఈ నెక్ స్టిచ్ ఈ మెడ కుట్టు వచ్చేటట్టు కరెక్ట్ గా పెట్టాలి. పెట్టి ఫస్ట్ ఒక్క కుట్టు వేసిన తర్వాత కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మూడు లేయర్స్ సమానంగా పట్టుకొని కుట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా, అంటే ఒకటి పక్కకి వెనక్కి జరగకుండా. ఇప్పుడు ఈ వెనుక భాగం లైనింగ్ పార్ట్ కూడా ఇలా వీటి పైకి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు పెట్టి పైన షోల్డర్ లైన్ దగ్గర మాత్రం సమానంగా క్లాత్స్ వచ్చేటట్టు చూసి పెట్టి కుట్టాలి. ఇక్కడ చివర నేను జిగ్ జాగ్ స్టిచ్ చేసేస్తున్నాను, సో ఓవర్లాక్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగా ఓపెన్ చేయాలి. ఇలాగా తీస్తే చూసారా, మనకి స్టిచెస్ అనేవి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాయి. చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా. ఇలాగా ఇంకొక షోల్డర్ కూడా కుట్టేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఇలానే
చూసారా ఎంత నీట్ గా వచ్చిందో. పైకి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంకా స్టిచ్ కూడా కనిపించకుండా నీట్ గా వస్తుంది. ఇప్పుడు వెనుక మేడం పైన ఇలాగా చివర ఇక్కడ చూపిస్తున్నట్లు కుట్టు వేసేయాలన్నమాట. చాలా చివరికి వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఇక్కడ నెక్ రౌండ్ షేప్ కాబట్టి ఇది క్లాత్ ని తిప్పుతూ కుట్టాలన్నమాట. స్ట్రైట్ గా సాగతీసి కుట్టకూడదు. ఇదే విధంగా మనం ఏ నెక్స్ అయినా సరే ఇలా లైనింగ్ కుట్టి లోపలికి తిప్పే ఏదైనా సరే ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు కింద లైనింగ్ ఉంది కదా, కింద ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేయాలన్నమాట. ఒకటి ఆల్రెడీ కుట్టేసాను. ఇది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. నేను ఈ వీడియో మొత్తం కూడా బిగినర్స్ ని దృష్టిలో ఉంచుకుని, అంటే కొత్తగా నేర్చుకునే వారికి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా చెప్తున్నాను. ఇది లైనింగ్ రాంగ్ సైడ్, అంటే మనం వేసుకున్న తర్వాత లోపల వైపుకి పైకి కనిపించే వైపు ఉంటుంది అనమాట. అంటే లోపల వైపు కనిపించేలా ఉంటుంది, తిరిగేస్తే పైకి వస్తుంది అనమాట. అది పై వైపు పెట్టుకుని ఇలాగా డబుల్ ఫోల్డ్ పెట్టి 2 మడతలు పెట్టి కుట్టేయాలి. కుడితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. ఇలాగ 2 కుట్టిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్మ్ హోల్ కింద సైడ్స్ కింద వరకు కూడా 2 కలిపి ఒక రన్నింగ్ స్టిచ్ వేసేయాలి. లేదంటే ఇక్కడ లైనింగ్ పైన గమ్ పెట్టి చివరన గమ్ పెట్టి కూడా అతికించేయచ్చు. ఆ గమ్ ఇప్పుడు అంత టైం లేదు, గమ్ పెట్టి ఆరే వరకు కొంచెం టైం పడుతుంది కదా. సో దానికన్నా నేను రన్నింగ్ స్టిచ్ వేయడమే నాకైతే సింపుల్ అనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ లోత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేశాను కాబట్టి ఇక్కడ లైనింగ్ కి ఎక్స్ట్రా ఉంది. మిగిలినంతా కూడా 2 ఈక్వల్ గా సమానంగా కట్ చేశాను కాబట్టి 2 సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయచ్చు. వెనుక భాగం అయితే ఆర్మ్ హోల్ లోత్ ఉండదు కాబట్టి ఈక్వల్ గా కుట్టొచ్చు. కింద చూసారా, ఇది కరెక్ట్ గా ఆల్రెడీ అందుకే ముందు ఫోల్డ్ చేసామన్నమాట. ఇప్పుడు అది కరెక్ట్ గా పెట్టి కుట్టేయాలి. మనకి ఎప్పుడు కూడా ఇది అట్లీస్ట్ 1 ఇంచ్ అయినా కూడా పైకి ఉండాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా. అప్పుడు కింద మడత పెట్టేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది ఆర్మ్ హోల్ లోతు ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇది లైనింగ్ కి మనం కట్ చేయలేదు కదా, అది ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట. 2 వైపులా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. హ్యాండ్స్ కోసం ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేయాలన్నమాట. లైనింగ్ రఫ్ గానే కట్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కరెక్ట్ గా కట్ చేశాను అనమాట. పెట్టి ఇలాగా కుట్టేయాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వెనుక వైపు అంటే రాంగ్ సైడ్ పైకి ఉండేటట్టు ఇలా కుట్టానమాట. చివరి కుట్టిన తర్వాత ఈ లైనింగ్ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటువైపు తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత ఈ లైనింగ్ పైన, అంటే కింద ఖర్చులు అనేవి లైనింగ్ కింద వైపే ఉంటాయి అన్నమాట. ఈ లైనింగ్ పైన చివర కుట్టాలన్నమాట. మనం నెక్ కూడా సేమ్ ఇలానే కుట్టాం కదా, అలానే హ్యాండ్ కూడా కుట్టాలి. లైనింగ్ పైన కుట్టాలి. చూసారు ఇక్కడ కనిపిస్తుంది కదా. కుట్టిన తర్వాత లైనింగ్ అనేది ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి వచ్చేటట్టు ఇలా పెట్టి ఇలా ఫింగర్స్ తోని చేత్తోని ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలాగా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన బోర్డర్ అనేది స్టిచ్ చేయాలి. నెక్ అయితే నేను ఈ బ్లూ కలర్ వెనక వైపుకి పెట్టేశాను, అంటే లోపలికి పెట్టేశాను. బట్ హ్యాండ్స్ కి బ్లూ కలర్ ఉంటేనే బాగుంటుంది అనిపించి నేను ఈ బార్డర్ ఈ మొత్తం ఇలా ఉంచేసి కుడుతున్నాను. ఎప్పుడు కూడా ఇది పైన బ్లూ కలర్ కాబట్టి పైన మెషిన్ కి పైన ఉండే థ్రెడ్ మాత్రమే బ్లూ కలర్ పెట్టి కుట్టాలి. చివరికి వచ్చేటట్టు కుట్టాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. చూస్తున్నారా ఎలా వచ్చిందో. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ పైన బార్డర్ కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ఇలాగా లోపలికి ఇలా మడత పెట్టి కుట్టాలన్నమాట. ఇవి కరెక్ట్ గా ఫోల్డ్ చేసి కుట్టాలి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఎక్కువ తక్కువ చేస్తే చూడడానికి నీట్ గా ఉండదు అనమాట. ఇలా కుట్టిన తర్వాత చూడడానికి బార్డర్ ఇలా ఉంటుంది. చూసారా, ముడతలు అవి రాకుండా మనం కరెక్ట్ గా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కుడితే ఇలా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరా రన్నింగ్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ గా హ్యాండ్ అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఉంచేటట్టు రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. మీరు గమ్ పెట్టి కూడా అతికించుకోవచ్చు. ఇలా రన్నింగ్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలి. దాంతో పాటు బార్డర్ కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ కట్స్ అనేవి ఒకసారి మళ్ళీ పెట్టుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కట్స్ పెట్టుకున్నాం కదా, కట్ చేసినప్పుడు అవి ఒకసారి మళ్ళీ పెట్టుకుంటే చూడడానికి ఇలా ఉంటుంది. ఇలాగే 2 చేతులు కుట్టిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ కి అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ముందు భాగం ఎటువైపు వస్తుందో కరెక్ట్ గా చూసుకుని పెట్టుకోవాలి. చేతులు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర రైట్ సైడ్ పైకి తీసుకుని, హ్యాండ్ ఏమో రాంగ్ సైడ్ పైకి తీసుకుని ఇక్కడ కనిపిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తున్నట్లు కుట్టాలన్నమాట. పాదం గ్యాప్ వదిలేసి కుడితే సరిపోతుంది. ఎప్పుడు కూడా చెయ్య కరెక్ట్ గా సెంటర్ పార్ట్ ఈ షోల్డర్
స్టిచ్ దగ్గరికి రావాలి, అప్పుడే మనకి కరెక్ట్ గా వచ్చినట్టు అనమాట. ఇలాగ వచ్చేటట్లు చూసుకుంటూ కుట్టాలి. ఎప్పుడు కూడా ఎక్కువగా సాగదీయకూడదు, సాగదీస్తే మనకి కరెక్ట్ గా రాదు. చూసారా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో కట్ చేస్తే చూసారా చెయ్యి అనేది ఈ ఆర్మ్ హోల్ కి కరెక్ట్ గా సరిపోయింది. ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు, కాబట్టి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ చివర జిగ్జాగ్ స్టిచ్ చేసేస్తే మనకి ఓవర్లాక్ కూడా అయిపోతుంది. ఇలాగే 2 చేతులు కుట్టేయాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ ఖర్చులు వేసుకోవాలి. అది ఒకసారి ఎలాగో మళ్ళీ చూద్దాం. మనం ఆల్రెడీ డ్రెస్ కి 1.5 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, సో ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చివర 1.5, అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి వేస్ట్ నడుం వరకు కూడా 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడక్కడ పాయింట్స్ పెట్టుకుని ఇలాగా కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హిప్ దగ్గర అంటే మనకి సైడ్ స్లిట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రం 1 ఇంచే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. స్లిట్ దగ్గర మనకి ఖర్చు ఏమి ఉండదు, జస్ట్ స్లిట్ మడత కోసమే, అందుకని 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాం. సో ఆ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఆ పాయింట్ ని ఈ నడుము పాయింట్ దగ్గరికి ఇలా కలపాలి. ఇప్పుడు ఆ స్లిట్ దగ్గర నుండి కింద వరకు కూడా మనం 1 ఇంచ్ మార్క్ అనేది ఇలాగ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ మెథడ్ లో, నేను చూపించే మెథడ్ లో ఇప్పుడు సైడ్ స్లిట్స్ కుడితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వారికి ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాగా 1 ఇంచ్ పాయింట్స్ అన్ని కలుపుతూ ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ పైన కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఎప్పుడు కూడా నీడిల్ అనేది కిందకు ఉండాలి. అప్పుడు నీడిల్ కిందకు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చేతి దగ్గర పైన కింద 2 భాగాలు కూడా కరెక్ట్ గా నీడిల్ దగ్గరికి వస్తాయి అన్నమాట. అప్పుడు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి రాకుండా ఉంటాయి. ఇలా పెట్టుకొని కరెక్ట్ గా చూసుకుంటూ కుట్టాలి. ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇది పైది కిందది కూడా సమానంగా రావాలి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి రాకూడదు. అలాగే ఖర్చు పార్ట్ ఎక్స్ట్రా ఉంది కదా హ్యాండ్స్ కుట్టినప్పుడు, అది ముందు వైపుకి పై వైపుకి ఉండేటట్టు చూసి కొడితే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. సైడ్స్ ఎప్పుడు కూడా అండ్ పైది కింద పార్ట్స్ కూడా సమానంగా సైడ్ వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు మనకి సైడ్ స్లిట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ఇలా కుట్టిన తర్వాత ఒకసారి పాదం ఒకసారి తీసి మళ్ళీ పైనుండి ఇలాగా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట, అక్కడ చెరగడం అది ఉండదు. ఈ స్లిట్ వరకు కుట్టిన తర్వాత అక్కడి నుండి మనం మెషిన్ నెంబర్ మార్చుకోవాలన్నమాట. స్టిచ్ నెంబర్ అంటే రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా కూడా మనం తర్వాత విప్పేయాలి, అందుకని రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న స్టిచ్ లెంగ్త్ అనమాట, లెంగ్త్ మార్చుకోవాలి. చూసారా ఆ పైన మనం 2-3 స్టిచెస్ వేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు కింద మనం చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. కుట్టిన తర్వాత ఈ రన్నింగ్ స్టిచ్ కుట్టిన తర్వాత ఇదంతా కూడా రన్నింగ్ స్టిచ్ తర్వాత విప్పేయాలి మనం. ఇప్పుడు ఈ పార్ట్ ఆ పార్ట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు 2 మడతలు వచ్చేటట్టు ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా మడత పెట్టి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ ఒక కుట్టు ఉంది కాబట్టి ఇలా మడత పెట్టి కుట్టడం చాలా సింపుల్ అనమాట. క్లాత్ సాగడం అది ఏమి ఉండదు, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. స్లిట్ అనేది ఇలాగా వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే మనం స్లిట్ పెట్టాలి అని మార్క్ చేసుకున్నాము అక్కడ ఒకసారి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక్కసారి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర కాకుండా పైన ఒక 1/2 ఇంచ్ పైకి ఇలాగ మార్క్ చేసుకుని అక్కడ కుట్టాలన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనం స్లిట్ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా పాదం ఇలా తిప్పుకొని ఇలా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇటువైపు స్లిట్ కూడా ఇటువైపుది కూడా సేమ్ ఇందాకలానే 2 మడతలు పెట్టి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా కుట్టడం వల్ల చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. ఇలా కుట్టిన తర్వాత చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇక్కడ ఎటువంటి ముడతలు రాలేదు, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. కరెక్ట్ గా మీరు ఇది మాత్రం కరెక్ట్ గా చూడాలి. ఇప్పుడు సీమ్ రిప్పర్ తీసుకోవాలి. సీమ్ రిప్పర్ తో మనం ఆల్రెడీ ఇందాక 1 ఇంచ్ గ్యాప్ లో కుట్టాం కదా పైనుండి కిందకి స్లిట్ దగ్గర, అది ఆల్రెడీ నేను రన్నింగ్ స్టిచ్ వేయమని చెప్పాను కదా, ఆ స్టిచ్ అంతా కూడా విప్పేయాలి. అది కూడా స్లిట్ ఎక్కడి వరకు అయితే రావాలనుకున్నామో అక్కడ వరకు విప్పాలి.
ఇప్పుడు ఈ సైడ్ స్లిట్ కి చివర ఇలాగా కంప్లీట్ గా మొత్తం ఇటు అటు కూడా కుట్టు వేసేయాలి. కానీ నేను ఇక్కడ బార్డర్ వేస్తున్నాను కాబట్టి ఆ స్టిచ్ అనేది స్కిప్ చేసేసాను. బార్డర్ తో పాటు ఆ స్టిచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ ఇక్కడ బ్లూ కలర్ ఇలా బయటకు వచ్చేటట్టు ఇలా పెట్టుకొని కరెక్ట్ గా ఈ కింద డ్రెస్ పార్ట్ అనేది ఎక్కడ మిస్ కాకుండా చివరికి వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టాలి. ఈ స్లిట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒకసారి మీకు అర్థం అవడం కోసం ఇలా మార్క్ చేస్తున్నాను. అక్కడ వరకు కుట్టిన తర్వాత ఒక్కసారి ఆగి ఇప్పుడు ఈ సైడ్ ఈ బార్డర్ ని మనం ఇటువైపు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది మడత పెడతాం కదా, అది ఫోల్డ్ చేసేసి అప్పుడు ఇక్కడ చూపిస్తున్న షేప్ లో ఇలా పెట్టాలన్నమాట. ఈ షేప్ లో పెట్టి అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఇటువైపు కుట్టాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ సెట్ చేసుకోవాలి. చూసారా, ఇందాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని మడత పెట్టమన్నాను కదా, ఆ మడత పెట్టడం వల్ల మనకి చాలా నీట్ గా వస్తుంది అనమాట, బయటికి రాకుండా క్లాత్ అనేది. ఇప్పుడు ఇటువైపుది కూడా అటు ఎంత యాంగిల్ పెట్టామో ఇటు కూడా అంతే యాంగిల్ పెట్టి ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఇది కూడా కింద క్లాత్ అనేది మిస్ కాకుండా సమానంగా బార్డర్ ఇంకా కింద క్లాత్ సమానంగా ఉండేటట్టు చూసుకొని కుట్టాలన్నమాట. చివరికి స్టిచ్ వస్తేనే మనకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. చూసారా, ఇలా కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇదే ప్లేస్ లో మీరు బార్డర్ కాకుండా లేస్ కూడా తీసుకోవచ్చు. లేస్ అయితే ఇంకా ఇలాగ ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్ ఇంకొక స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. బట్ అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో కుట్టుకోవచ్చు చాలా సింపుల్ గా. ఇక్కడ ఈ షేప్ లో మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో ట్రయాంగిల్ షేప్ లో ఆ మడత దగ్గర ఇలా కరెక్ట్ గా షేప్ అనేది వచ్చేటట్టు చూసుకొని కుట్టాలి. ఇది కుట్టేటప్పుడు మనం ఇటువైపు మడత కూడా పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. అప్పుడే మనకి నీట్ గా వస్తుంది. అర్థమవుతుంది కదా, ఇక్కడ ఇలా కుట్టాను. ఇలాగ చివరి వరకు కుట్టేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయాలి బార్డర్. చూసారా, మనకి ఫినిషింగ్ ఎంత నీట్ గా వచ్చింది. ఇక్కడ షేప్ అనేది ఇంపార్టెంట్ మనకి. వెనుక వైపు కూడా చూసారా, ఎక్కడ ముడతలు రాలేదు, లూజ్ గా రాలేదు. వెనుక వైపు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. పైన ఎలా ఉందో లోపల కూడా అలానే నీట్ గా వచ్చింది. మనకి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు కింద ఉంటుంది కదా, కింద క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. అందుకే మనం లైనింగ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాము, లేదంటే ఈ ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాష్ చేసిన తర్వాత ష్రింక్ అయితే రెండు వేరేలా కనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఇలాగ లైనింగ్ కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇలాగ డబుల్ ఫోల్డ్ పెట్టి కంప్లీట్ గా కుట్టేయాలి. ఇప్పుడు చివర ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా కుట్టిన తర్వాత కింద బార్డర్ లేదు కాబట్టి మనం చివర అనేది ఇంకొక స్టిచ్ వేస్తున్నాము. సైడ్ స్లిట్ కూడా బార్డర్ లేకపోతే సేమ్ ఇలానే చివరి ఇంకొక స్టిచ్ వేయాలి. చూడడానికి ఇలా ఉంటుంది. సైడ్ ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు నేను ఒక పాదం గ్యాప్ లో అంటే పావించ్ గ్యాప్ లో మనకి ఎన్ని కావాలో డ్రెస్ కి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి కావాలంటే లూజింగ్ కోసం విప్పుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చూసారా, ఈ స్లిట్ దగ్గర ఎంత నీట్ గా వచ్చిందో లోపల కూడా చాలా నీట్ గా వచ్చింది. వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. చూసారా, స్లిట్స్ దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ పర్ఫెక్ట్ వచ్చాయో, ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా. షోల్డర్ కూడా ఇలాగా లోపలికి వెళ్ళిపోయేటట్టు కుట్టుకుంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది. మనకి వేసుకున్న తర్వాత కూడా సైడ్ స్లిట్ దగ్గర చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, ముడతలు అవి లేకుండా. స్లిట్ దగ్గర బోర్డర్ వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా ఖర్చులు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వేసుకుంటే మీ మెజర్మెంట్ బట్టి సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటే చాలా బాగా ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్ దగ్గర కూడా ఈ రెండు జాయింట్ అనేది కరెక్ట్ గా వస్తే మనకి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది. ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలాగా స్టిచ్చింగ్ చేశాను. నెక్ కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఏ నెక్స్ అయినా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇలా లేస్ కూడా కుట్టచ్చు. మనం నెక్ కి సెపరేట్ పీస్ వేయకుండా చాలా ఈజీగా కుట్టే పద్ధతి అనమాట. ఇది వేసుకుంటే ఫైనల్ గా ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.